ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతున్నారు. కంసుని ఆదేశాన్ని అనుసరించి అక్రూరుల వారు నందవ్రజంలో ప్రవేశించి బలరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేశారు. బలరామకృష్ణులు అక్రూరుల వారిని సాదరంగా ఇంటికి తీసుకుని వెళ్ళారు. చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆ తరువాత నందుల వారు అక్రూరుల వారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. పప్రచ్ఛ సత్కృతం నందః కథం స్థనిరనుగ్రహే కంసే జీవతి దాశార్హ సౌనపాలా ఇవావయః. ఏమయ్యా అక్రూర, మీరు ఎలా ఉన్నారు? కంసుడనేటువంటి దుర్మార్గుడు జీవించి ఉండంగా ఎవరికైనా మనశ్శాంతి ఉంటుందా? కసాయివాడే గొర్రెలకి కాపలా కాస్తే ఆ గొర్రెలకు రక్షణ ఎక్కడది? అలాంటి కసాయివాడు ఆ కంసుడు. యోవధీత్ స్వస్వసుస్తోకాన్ క్రోశంత్యా అసుతృపుఖలః కిన్ను స్విత్ తత్ప్రజానాం వః కుశలం విమృశామహే. కంసుడు ఎంత దుష్టుడంటే సాక్షాత్తు తన చెల్లెలైనటువంటి దేవకీదేవి సంతానాన్ని, తన మేనల్లుళ్ళనే అందరినీ వధించేశాడు, పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా. ఆమె ఎంత బాధపడుతున్నా విడిచిపెట్టలేదు. అసుతృప్, కంసుడు ఎలాంటి వాడంటే కేవలము తన ప్రాణాలే ప్రధానమనుకునేటువంటి విషయాల మీద అత్యంత మక్కువ కలిగినటువంటి స్వార్థపరుడు. కలహ, దుష్టుడు. కిన్ను స్విత్ తత్ప్రజానాం వహ కుశలం విమృశామహే. కాబట్టి చెల్లెలి బిడ్డల్నే పుట్టిన వారిని పుట్టినట్లుగా సంహరించినటువంటి కంసునకు ఇంకా ప్రజల పట్ల ఏ విధమైన అభిమానం ఉంటుందో మనం ఊహిస్తే అర్థం కాదా? తన చెల్లెలి బిడ్డల్నే కరుణ లేకుండా సంహరించిన వాడు ప్రజల పట్ల అనురాగ విశేషంతో ఏ విధంగా పరిపాలన చేస్తాడు? అతని గురించి అర్థమవుతోంది. ఇత్థం సూనృతయా వాచ నందేన సుసభాజితః అక్రూరః పరిపృష్టేన జహావధ్వ పరిశ్రమం. ఈ విధంగా చక్కని మాటలతో, మధురమైనటువంటి చక్కని వచనములతో నందుల వారు అక్రూరుల వారిని సాదరంగా ప్రశ్నిస్తే ఆ మాటలతోనే సత్కరింపబడినటువంటి అక్రూరుల వారు చక్కగా ఆ ప్రశ్నలతోనే ఆయన కడుపు నిండిపోయి మార్గాయాసాన్ని మర్చిపోయారు. శ్రీ సుఖ ఉవాచ. ఇక్కడికి మనం దశమస్కంధంలో 38వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 39వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుఖ ఉవాచ. సుఖోపవిష్టః పర్యంకే రామకృష్ణోరుమానితః లేభే మనోరథాన్ సర్వాన్ పథియాన్ సచకారః. ఇలా నందుల వారు ప్రశ్నించిన తరువాత అక్రూరుడు విశ్రాంతి తీసుకున్నాడు. తరువాత సుఖంగా ఆయన పర్యంకే శయ్యయందు కూచుని ఉన్నప్పుడు రామకృష్ణ ఉరుమానితః, బలరామకృష్ణులిద్దరూ ఆయన్ని చక్కగా సన్మానించి ఆనందింపజేశారు. లేభే మనోరథాన్ సర్వాన్ పథియాన్ సచచారః. తాను మార్గమధ్యంలో రథం మీద వస్తూ గోకులానికి అక్రూరుడు ఏ విధమైన ఆలోచనలైతే చేశాడో, నన్ను బలరామకృష్ణులు ఈ విధంగా సన్మానిస్తారు కదా అని ఏదైతే తన హృదయంలో భావించాడో ఆ రకమైన కోరికలన్నీ తీరిపోయినాయి అక్రూరుల వారికి. అంత చక్కగా ఆయన ఊహించిన విధంగానే బలరామకృష్ణులు అక్రూరుల వారిని సన్మానించారు. కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే
తథాపి తత్పరా రాజన్నహి వాంఛంతి కించన. సాక్షాత్తు పరమాత్ముడే ప్రసన్నుడైతే, సమస్తమైన సంపదలకు స్థానభూతుడైనటువంటి పరమాత్ముడే ప్రసన్నుడైనట్లయితే, ఇక భక్తులకు దొరకనిదంటూ లభ్యం కానిదంటూ ఏదైనా ఉంటుందా? తథాపి తత్పరా రాజన్నహి వాంఛంతి కించన. ఎవరైతే నిజంగా భక్తులుంటారో, పరమాత్ముని యందు లగ్నమైన హృదయం కలిగిన వారు ఉంటారో, వారు పరమాత్ముని నుంచి ఏమీ కాంక్షించరు. ఆ స్వామి దర్శనాన్నే కోరుకుంటారు. స్వామి అనుగ్రహం ఉంటే చాలనుకుంటారు, కానీ అది కావాలి ఇది కావాలి అని కోర్కెలను మాత్రం కోరుకోరు. అన్నీ ఇచ్చేవాడు పరమాత్ముడు, ఆయనకి తెలియదా అని అనుకుంటారు. సాయంతన అశనం కృత్వా భగవాన్ దేవకీసుతః సుహృత్సువృత్తం కంసస్య పప్రచ్ఛ అన్యచ్చికీర్షితం. ఇంక సాయంకాలం చక్కగా భోజనం అయిన తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు అక్రూరుల వారిని సమీపించాడు. దేవకీసుతః, దేవకీదేవి కుమారుడైన శ్రీకృష్ణ స్వామి అక్రూరుల వారిని సమీపించి, సుహృత్సువృత్తం కంసస్య, స్నేహితులైనటువంటి యదువంశీయుల పట్ల కంసుడు అక్కడ ఏ విధంగా ఉన్నాడు, సరిగ్గా చూస్తున్నాడా, హింసిస్తున్నాడా, ఏ విధమైన లక్షణాలతో ఉన్నాడు కంసుడు, ఇంకా ఏమేం చెయ్యాలనుకుంటున్నాడు, ఆ విశేషాలన్నీ చెప్పండి అక్రూర తాత అని ప్రత్యేకంగా కృష్ణుడు అక్రూరుల వారిని ప్రశ్నించాడు. శ్రీ భగవానువాచ తాత సౌమ్యాగతః కచ్చిత్ స్వాగతం భద్రమస్తు వః అపి స్వజ్ఞాతి బంధూనాం అనమీవ మనామయం. ఓ తాత, సౌమ్యుడా, చక్కగా మీ ప్రయాణం సుఖంగా గడిచింది కదా, ఆనందంగా చేరుకున్నారు కదా, మీకు చక్కటి స్వాగతమగుగాక, మీకు మంగళమగుగాక. మన బంధువులంతా ఏ విధంగా ఉన్నారు, కంసుని పాలనలో వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని లేదు కదా, కంసుడు ఏమన్నా అపకారం చేస్తున్నాడా అని ప్రశ్నించాడు. కిన్నున కుశలం పృచ్ఛే ఏధమానే కులామయే కంసే మాతులనామ్నియంగ స్వానాంనః తత్ప్రజాసు వై. అతడు మేనమామ అనే బంధంతో ఉన్నటువంటి వంశానికి పుట్టినటువంటి ఒక రోగము. కంసుడనేవాడు పేరుకి మేనమామే, కానీ అతడు చేసేవన్నీ పాపిష్టి పనులే. వంశానికి చీడ పురుగులాగా దాపురించాడు ఆ కంసుడు. ఏధమానే కులామయే కంసే, కులానికి చీడ పురుగైనటువంటి కంసుడు వృద్ధి చెందుతూ ఉంటే ఇంకా ప్రజలకు సుఖ సంతోషాలు ఏముంటాయి? బంధువుల గురించి ప్రత్యేకంగా అడిగేదేముంది అక్రూర? అహో అస్మదభూద్భూరి పిత్రోర్వృజినమార్యయోః యద్ధేతోః పుత్రమరణం యద్ధేతోః బంధనంతయోః. అసలు విషయాన్ని కృష్ణుల వారు అక్రూరుల వారి దగ్గర తెలియజేస్తున్నారు. నేను పుట్టిన కారణం చేతనే కదా ఆ కంసుడు నేను అష్టమ గర్భంలో పుడతానన్నటువంటి ఆలోచనతోనే పుట్టిన వాళ్ళందరిలో ఎక్కడైనా నన్ను చంపేవాళ్ళు ఉండొచ్చు అని ఆలోచన చేసి పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా సంహరించాడు. అదేవిధంగా నా తల్లిదండ్రులను కూడా బంధించాడు. అయ్యో అని శ్రీకృష్ణ పరమాత్మ అక్రూరుల వారి దగ్గర ప్రత్యేకంగా మాట్లాడుతూ, పిత్రోహ వృజినమార్యయోః, ఒక రకంగా నా కారణం చేతనే నా తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులకు ఈ కష్టాలన్నీ వచ్చాయేమో. దిష్ట్యాద్య దర్శనం స్వానాం మహ్యం వః సౌమ్యకాంక్షితం సంజాతం వర్ణ్యతాంతాత తవాగమన కారణం. ఇన్నాళ్ళకైనా నా వాళ్ళ యొక్క దర్శనం నాకు లభించింది మీ రూపంలో ఓ అక్రూర తాత. మీరైనా ఇన్నాళ్ళకి ఈ గోవ్రజానికి వచ్చారు, మిమ్మల్ని నేను దర్శించగలుగుతున్నాను. ఈనాటికి నాకు ఆ భాగ్యం కలిగింది. ఇంతకీ మీరు దేనివల్ల వచ్చారో, ఏ కారణంతో వచ్చారో ప్రత్యేకంగా నాకు వర్ణించి చెప్పండి అని అడుగుతున్నారు కృష్ణుల వారు. శ్రీ సుక ఉవాచ పృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవః వైరానుబంధం యదుషు వసుదేవ వధోద్యమం.
ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చేత ప్రశ్నింపబడినటువంటి అక్రూరుల వారు మాధవ అన్నారు. ఆయన మధువంశానికి చెందినటువంటి వాడే. మాధవ అంటే అక్రూరుడు. శ్రీకృష్ణ పరమాత్మ చేత ఈ విధంగా ప్రశ్నింపబడి కంసుడు యదువంశీయుల పట్ల ఏ విధంగా శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడో ఆ విషయాన్నంతా వర్ణించి చెబుతూ, వసుదేవుణ్ణి కూడా చంపడానికి సిద్ధపడ్డాడు కంసుడు, మిమ్మల్ని ఇక్కడ దాచిపెట్టాడు నందుల వారి దగ్గర అనేటువంటి కారణంతో అనే విషయాలు మొత్తం చెప్పడం ప్రారంభించాడు అక్రూరుల వారు. యత్ సందేశో యదర్థం వా దూత సంప్రేషిత స్వయం యదుక్తం నారదేనాస్య స్వజన్మ ఆనకదుందుభే. అసలు శ్రీకృష్ణ నన్ను ఎందుకు పంపించాడో తెలుసా ఇక్కడికి ఆ కంసుడు? నారదుల వారు కంసుడికి చెప్పేశారు. ఏమని? నందవ్రజంలో ఉన్నటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ కూడా వసుదేవుని పుత్రులే, వారే నీ మరణానికి కారకులవుతారు అన్న రహస్యాన్ని నారదుల వారు కంసునితో చెప్పిన తరువాత మీకు అపకారం చేయటం కోసమే, మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి రప్పించటం కోసమే ప్రత్యేకంగా నన్ను దూతగా పంపించాడు ఆ కంసుడు అని చెబుతున్నారు అక్రూరుల వారు. శ్రుత్వా అక్రూర వచః కృష్ణో బలశ్చ పరవీరః ప్రహస్య నందం పితరం రాజ్ఞాదిష్టం విజజ్ఞతు. ఈ మాట వినంగానే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా సున్నితంగా చిరునవ్వులు చిందిస్తున్నారు. ఓహో, మమ్మల్ని పిలిచి మాకు అపకారం చేద్దామనా కంసుని యొక్క ఆలోచన, సరేలే అని ఒక్కసారిగా నవ్వుకుని, ప్రహస్య నందం పితరం, తమ తండ్రి అయినటువంటి నందుల వారితో రాజ్ఞాదిష్టం విజజ్ఞతు, ఆ కంసుడు కోరినటువంటి కోరికని చెప్పారు. ఏమని చెప్పారు? ఓ తండ్రి, కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, దానికోసం మనందరినీ కూడా రమ్మన్నాడు, కాబట్టి మనం ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకు వెంటనే మధురకు వెళ్ళవలసి ఉన్నది అని చెప్పారు. గోపాన్ సమాదిశత్సోపి గృహ్యతాం సర్వగోరసః ఉపాయనాని గృహ్ణీధ్వం యుజ్యంతాం శకటాని చ. వెంటనే నందుల వారు శ్రీకృష్ణుని యొక్క మాట విని అక్కడున్న గోపాలకులందరినీ ఆదేశించారు. మహారాజు గారు మనని ఆహ్వానించారు, మనందరం వెళ్ళాలి, కాబట్టి ఆయన దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా. గోవులకు సంబంధించిన సంపదలు ఏవైతే ఉన్నాయో, పెరుగు, వెన్న మొదలైనటువంటివన్నీ సిద్ధం చెయ్యండి, అవన్నీ తీసుకుని మనం మహారాజు గారి దర్శనానికి బయలుదేరదాం. ఉపాయనా నిగృహీధ్వం, కంసుల వారికి ఇవ్వడానికి ప్రత్యేకమైన కానుకల్ని కూడా సిద్ధం చెయ్యండి. యుధ్యంతాం శకటా అనిచ, ఎడ్లబళ్ళన్నీ సిద్ధం చెయ్యండి అని నందుల వారు గోపాలకులందరికీ ఆదేశాన్ని ఇచ్చారు. యాస్యామః శ్వో మధుపురీం దాస్యామో నృపతే రసాన్ ద్రక్ష్యామః సుమహత్పర్వ యాంతి జానపదా కిల. నందుల వారు అంటున్నారు, మనందరం మధురకు వెడదాం, ఆనందంగా ఎన్నో కానుకలన్నీ కంసుల వారికి సమర్పించుకుందాం, అలాగే అక్కడ జరిగేటువంటి ఉత్సవాన్ని, పండుగను, యాగాన్ని మనందరం చూద్దాం, ప్రజలందరితో కలిసి చాలామంది వస్తారు, మనం కూడా దర్శిద్దాం. ఏవమాఘోషయత్ క్షత్రానందగోపస్వగోకులే. ఈ విధంగా నందుల వారు గోవ్రజంలో అందరికీ చాటింపు వేయించారు. ఆ గోవ్రజంలో ఉన్న వాళ్ళందరినీ సిద్ధం చేస్తున్నారు. మనందరం బయలుదేరి రేపు మధురకు వెళ్ళాలి, అక్కడ చక్కటి ఉత్సవం జరుగుతోంది, మనందరం చూడాలి, పదండి పదండి అని అందరికీ చాటింపు వేయించారు. గోప్యస్తాః తదుపశ్రుత్య బభూవుర్వ్యధితా భృశం రామకృష్ణౌ పురీం నేతుం అక్రూరం వ్రజమాగతం. ఈ వార్త గోపికలకు తెలిసింది. మధుర నుంచి అక్రూరుడు అనేటువంటి వారు వచ్చారు శ్రీకృష్ణుణ్ణి తీసుకువెళ్ళటానికి గోవ్రజం నుంచి అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. వెంటనే ఎంతో దుఃఖపడ్డారు. రామకృష్ణులిద్దరినీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి అక్రూరుడు అనేటువంటి ఆయన వచ్చారా అని వాళ్ళు ఎంతో బాధపడుతూ, కాశ్చిత్ తత్కృత హృత్తాపశ్వాసంలాన ముఖశ్రియః, ఆ పరమాత్ముని వియోగం కలగబోతోంది అనేటువంటి ఆలోచన రాగానే హృదయంలో తాపం బయలుదేరింది, అలాగే శ్వాస కూడా వేడెక్కింది. ఆ వెచ్చనైనటువంటి శ్వాస చేత వాడిపోయినటువంటి ముఖముల యొక్క శోభ కలిగినటువంటి వారై
ఆ గోపికలందరూ సంసద్దుకూల వలయ కేశగ్రంథ్యశ్చ కాశ్చన, వారి వస్త్రములు సరిగా నిలవటం లేదు, చేతి కంకణములు జారిపోతూ ఉన్నాయి, కొప్పుముడులన్నీ కూడా జారిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత దుఃఖితులయ్యారు గోపికలు. శ్రీకృష్ణుడు మన్ని విడిచిపెట్టి మధురకు వెళ్ళిపోతాడా, అతన్ని తీసుకువెళ్ళడానికి అక్రూరుల వారు వచ్చారా అని వాళ్ళు బాధపడుతున్నారు. అన్యాశ్చ తదనుధ్యాన నివృత్తాశేషవృత్తయః నాభ్యజానన్నిమం లోకం ఆత్మలోకం గత ఇవ. కొంతమంది గోపికలు ఆ శ్రీకృష్ణుణ్ణే ధ్యానం చేస్తూ తాము చెయ్యవలసినటువంటి పనులన్నింటినీ మానేసి అలా నిశ్చేష్టలై ఉండిపోయారు. ఎలా ఉన్నారు అంటే, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి యోగులు ఏ విధంగానైతే సమాధిలో ఉంటారో ఆ విధంగా కదలకుండా దుఃఖంతో గోపికలు కూడా శ్రీకృష్ణ వియోగాన్ని మేము భరించలేము అంటూ నిశ్చేష్టలై యోగుల్లాగా ఉండిపోయారని వర్ణిస్తున్నారు. స్మరంత్యశ్చాపరాశౌరేః అనురాగస్మితేరితాః హృది స్పృశశ్చిత్రపదా గిరః సమ్ముముహుస్త్రియః. స్మరించటం ప్రారంభించారు కృష్ణుని యొక్క దివ్యమైన మధురమైనటువంటి మాటలు కొంతమంది గోపికలు. అనురాగస్మితేరితాః, ఎలాంటివి కృష్ణుని యొక్క మాటలు? ప్రేమతో చిరునవ్వుతో కూడినటువంటివి. హృది స్పృశ, హృదయాన్ని స్పృశించేటువంటివి. అలాంటి చక్కని మోహపరిచేటువంటి నర్మగర్భమైన శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యమైన వాక్కుల్ని తలుచుకుని ఆ గోపికలు మోహాన్ని పొందుతున్నారు కొంతమంది. గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనం శోకాపహాని నర్మాణి ప్రోద్దామ చరితాని చ. ఆ స్వామి ఏ విధంగా నడుస్తాడో ఆ నడకను తలుచుకుంటున్నారు. చక్కని లలితమైనటువంటి ఆ నడక, మనోహరమైన నడక, అదేవిధంగా ఆ స్వామి యొక్క చేష్టలు, మనోహరమైనటువంటి చక్కని చూపులు, చిరునవ్వు, అవన్నీ ఒక్కసారి తలుచుకుంటేనే శోకమంతా పోతుంది కదా. ఆ శోకాన్ని నశింపజేసే స్వామి యొక్క లీలలన్నింటినీ కూడా ప్రోద్దామ చరిత అని, ఆ స్వామి ఆచరించినటువంటి దివ్యమైన లీలలన్నింటినీ కూడా ఆ గోపికలు తలుచుకుంటూ అటువంటి కృష్ణుడు మన్ని విడిచిపెట్టి మధురకు వెడతాడా అని వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. చింతయంత్యో ముకుందస్య భీతా విరహ కాతరాః సమేతాః సంఘశః ప్రోచుః అశ్రుముఖ్యో అచ్యుతాశయాః. ఆ అచ్యుతుణ్ణే తమ హృదయంలో నిలబెట్టుకున్నటువంటి గోపికలు ముకుందస్య విరహ కాతరాః, ఆ ముకుందుని యొక్క విరహం కలుగుతుందనేటువంటి భయంతో వాళ్ళు చింతయంత్య, ఆలోచిస్తూ భయపడుతూ ఒకంత బాధపడుతూ సంఘశః సమేత, ఒకచోట గుమిగూడారు. అశ్రుముఖ్య ప్రోచు, కన్నీటితో నిండినటువంటి నేత్రములు కలిగిన వాళ్ళై ఈ విధంగా సంభాషిస్తున్నారు. గోప్యవూచు, వాళ్ళంతా అనుకుంటున్నారు గుమిగూడి, అహో విధాతస్తవన క్వచిద్దయ సంయోధ్య మైత్ర్యా ప్రణయేన దేహినః తాంశ్చాకృతార్థాన్ వియునంక్ష్య పార్థకం విక్రీడితం తేర్భక చేష్టితం యథ. ఓ బ్రహ్మ, నీవు దయలేని వాడివి, ఎంత నిర్దయుడవు నీవు. ఎందువల్లంటే ఒక చక్కని స్నేహ సంబంధాన్ని కలిగించి అనురాగాన్ని పుట్టించి దేహం ధరించినటువంటి వారికి ఆ స్నేహం వల్ల కలిగేటువంటి ఫలితము సంపూర్ణంగా అనుభవించకుండానే ఆ స్నేహబంధాన్ని విడదీసేస్తావు కదా నీవు. శ్రీకృష్ణస్వామి పట్ల మేము పెంచుకున్నటువంటి అనురాగ విశేషాన్ని మాకు అందకుండా చేస్తున్నావు, శ్రీకృష్ణుణ్ణి దూరం చేస్తున్నావయ్యా. నీవు ఎంత కఠినాత్ముడవు, దయలేని వాడవు. నీవు ఎలా ఉన్నావు అంటే ఒక పిల్లవాని వలె ఉన్నావు. నీ చేష్ట పిల్లలు చేసే చేష్టలాగా ఉంది. పిల్లలు ఏదైనా పని చేస్తే సంపూర్ణంగా చేయలేకపోవచ్చు చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలు ఒక పనిని సమగ్రంగా సంపూర్ణంగా చేయలేనట్లుగా ఉంది నీ సృష్టి కూడా. నీవే ప్రేమను కలిగించావు, ఆ ప్రేమ సార్థకం కాకుండానే మమ్మల్ని కృష్ణునికి దూరం చేస్తున్నావు. నీవు దయలేని వాడివి ఓ బ్రహ్మ అని బ్రహ్మగారిని ఒకంత కోపంతో నిందిస్తున్నారు. యస్త్వం ప్రదర్శ్యాసిత కుంతలావృతం ముకుంద వక్త్రం సుకపోలమున్నసం
శోకాపనోదస్మితలేశ సుందరం కరోషి పారోక్ష్యమసాధు తే కృతం. నువ్వు ఏం చేశావు అంటే అసాధుతే కృతం, దుష్టమైన పని చేశావు నువ్వు. ఏమిటో తెలుసా బ్రహ్మ? ప్రదర్శ్య అసిత కుంతలావృతం, నల్లనైనటువంటి చక్కని ముంగురులతో కూడినటువంటి కేశ సంపద కలిగినటువంటి ముఖారవిందం ఆ శ్రీకృష్ణ స్వామిది. సుకపోలమున్నసం, చక్కని ప్రకాశించేటువంటి చెక్కిళ్ళు, నున్నగా ఉన్నటువంటి చక్కని చెక్కిళ్ళు, కర్ణాభరణముల యొక్క కాంతితో ప్రకాశించేటువంటి చక్కని చెక్కిళ్ళు, అలాగే ఎత్తైనటువంటి చక్కని ముక్కు, ఇంత అందమైన ముఖం కలిగినటువంటి ముకుంద వక్త్రం ఆ స్వామి యొక్క దివ్యమైన ఆననము. శోకాపనోదస్మిత లేశ సుందరం, ఒక్కసారి చూస్తే చాలు దుఃఖమంతా పోతుంది. శోక అపనోద అంటే దుఃఖాన్ని పోగొట్టేటువంటి చక్కని చిరునవ్వు, స్వల్పమైనటువంటి చిరునవ్వుతో అందంగా కనిపించేటువంటి ఆ స్వామిని మాకు దూరం చేస్తున్నావు. పారోక్ష్యంకరోషి, మా ఎదురుగా లేకుండా చేసేస్తున్నావు. ఇక మాకు శ్రీకృష్ణ దర్శనం దుర్లభం అయిపోతుందా? ఎంత కఠినాత్ముడవు నీవు అని నిందిస్తూ, క్రూరస్త్వమక్రూర సమాఖ్యయాస్మనః చక్షుర్హి దత్తం హరసే బతాజ్ఞవత్ ఏనైకదేశే అఖిల సర్గ సౌష్ఠవం త్వదీయమద్రాక్ష్మవయం మధుద్విషః. ఓ బ్రహ్మ, నీవేమన్నా అద్భుతమైనటువంటి సృష్టికర్తను అనుకుంటున్నావా? ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్తమైన విశ్వంలో ఏవైతే నువ్వు చిత్ర విచిత్రాలుగా సృష్టించాననుకుంటున్నావో ఆ సౌందర్యాలు అన్నీ మేము కృష్ణుల్లోనే చూస్తున్నాం. ఒక్క కృష్ణస్వామిని దర్శిస్తే చాలు, ఆ స్వామి దర్శనం వల్ల ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త సౌందర్యము ఆయన ముందు దిగదుడిపే. మరి ఇంక నీ సృష్టి గురించి వేరే చెప్పేదేముంది? కాబట్టి నీ సృష్టి ఆ శ్రీకృష్ణ స్వామి ముందు తిరస్కరింపబడుతుంది. ఈ జగత్తునంతా మేము ఆ శ్రీకృష్ణ స్వామిలోనే చూసుకుంటున్నాం. ప్రకృతి సౌందర్యం అంతా ఆయనలోనే నిలిచి ఉన్నది. అఖిల సర్గ సౌష్ఠవం, ఈ సృష్టిలో ఉన్నటువంటి చక్కని సౌందర్యం అంతా అద్రాక్ష్మ మేము చూచాము, ఆ శ్రీకృష్ణ స్వామిలోనే చూచాము. మరిక విధి ఎంత బలీయమైనది అంటే, అక్రూరుడనే పేరు కలిగినటువంటి క్రూరుణ్ణి ఇక్కడికి పంపించింది ఆ విధి. ఓ బ్రహ్మ, ఇది నీవు చేసిన పనే కదా. అక్రూరుడు అంటే సాధు స్వభావం కలిగినటువంటి వాడు, కానీ ఇక్కడ అతడు చేసే పని ఏమిటి అంటే మా అందరికీ కృష్ణుడిని దూరం చేయటం. అలాంటప్పుడు అక్రూరుడు ఏమవుతాడు? క్రూరుడు అవుతాడు. అలాంటి అక్రూరుణ్ణి కూడా క్రూరునిగా మాకు కనిపించే విధంగా ఓ విధి, ఓ బ్రహ్మ నీవు చేస్తున్నావు. నువ్వేదైనా అద్భుతమైన సృష్టిని చేశాననుకుంటున్నావేమో. ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుని ఎదుట ఈ సృష్టి అంతా నిస్తేజమే. అసలైనటువంటి తేజస్సు యొక్క సారం ఆ శ్రీకృష్ణునిలోనే ఉన్నది. చిరుమందహాసంతో కూడిన చక్కని ముంగుర్లతో నిండినటువంటి ఆ స్వామి యొక్క ముఖారవిందాన్ని దర్శిస్తేనే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనందాన్ని మాకు సంపూర్ణంగా మాకు దూరం చేస్తున్నావా అని ఆ బ్రహ్మగారిని గోపికలందరూ నిందిస్తూ, శ్రీకృష్ణ స్వామి వియోగాన్ని కలిగించటానికే ఈ అక్రూరుల వారు ఇక్కడికి వచ్చారు అన్న విషయాన్ని తమ హృదయంలో జీర్ణించుకోలేక దుఃఖితులవుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.